సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు. పోలవరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి బయలుదేరతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిదే తొలి పర్యటన విశేషం. కాగా 2014 నుంచి 2019 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారము అవసరం. తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నాలుగు 2019 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సి ఉంది. సాంకేతికంగా అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారం కూడా అవసరం. తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం ఫోన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. చేసిరక్క, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరం పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు తన నివాసం అయినటువంటి ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు పోలవరం 11 గంటల 40 నిమిషాలకు వస్తారు. ఆ తర్వాత ఒక పావు గంట 15 నిమిషాల పాటు అధికారులతో, అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నతాధికారులు లేదా ప్రజాప్రతినిధులు కలుసుకుంటారు. తర్వాత 10 గంటల నుంచి సుమారుగా గంటన్నర పాటు ఆయన పోలవరం ప్రాజెక్టు ఎక్కడి వరకు పనులు జరిగాయి అనే దాని మీద ప్రత్యక్షంగా ఆయన ఇటు ప్రాజెక్ట్ సంబంధించి ఎగువ కాపాడాము, దిగువ కాపాడాము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పనులు ప్రతిదీ కూడా సుమారుగా గంటన్నర పాటు ఆయన పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల మధ్య, అంటే సుమారుగా 1 గంట పాటు ఆ పనుల పురోగతి, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిటి కూడా సమీక్షిస్తారు. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా సుమారుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి 72% పూర్తయిందని చెప్పేసి నిన్న నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు చెప్పడం జరిగింది. నిన్నంతా కూడా నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు నిన్నంతా కూడా అక్కడ పోలవరం వద్ద ఉండి అన్ని ఏర్పాట్లు, అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ప్రాజెక్టును చూసిన తర్వాత అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ సుమారు 5 గంటలకి ఆయన పోలవరం ప్రాజెక్టు నుంచి ఆయన తిరిగి విజయవాడకి వెళ్తారు. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే
2014 నుంచి 19 వరకు సుమారుగా వారం వారం పోలవరం అనే నినాదంతో ఆయన ప్రతి నెలలో కూడా మొదలు వచ్చే సోమవారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నెలకు ఒకసారి ఆ పనితీరు ఏ విధంగా వచ్చింది, లేకపోతే ఎంత నమ్మకంతో ఆ వర్క్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత వరకు వెళ్ళింది అనే దాని మీద ప్రతి నెలలో కూడా ఆయన సమీక్షించేవారు. అదేవిధంగా 2019లో ఆయన ఓడిపోయిన 5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ పోలవరం ప్రాజెక్టుకు రానున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఆ పోలవరం ప్రాజెక్టును ఆయన స్వయంగా పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆ పోలవరం సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన పురోగతి ఏంటి, ఆ భవిష్యత్తులో ఎంతవరకు ఇంకా వర్క్ జరగాలి, ఎప్పుడులోగా మనం ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు అనే దాని మీద క్షుణ్ణంగా అధికారులతో సమావేశం అవుతారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే 70% పూర్తయింది. అదే 2% మాత్రమే గత 5 సంవత్సరాల్లో 2 పరిపాలన చెప్పడం జరిగింది. గతంలో కూడా గత సంవత్సరాల్లో కూడా నిమ్మల రామానాయుడు మంత్రి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే వైసీపీ ఒక విధ్వంసకరమైన వాతావరణం సృష్టించింది. పోలవరం పనులు కూడా కుంటుపడే విధంగా చేసిందని చెప్పడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్టే ఈ సోమవారం పోలవరం నినాదంతో మరొక ముందడుగు వేసే విధంగా మరోసారి ఈ 5 సంవత్సరాల పాటు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బ్రహ్మం. సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు ఏడుకొండలు అలాగే సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. శశిరేఖ, ఈరోజు ఏదైతే తొలిసారిగా ఆయన సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా పోలవరం పర్యటనకు అలాగే జిల్లా పర్యటన కూడా అని చెప్పుకోవచ్చు పర్యటనకు అయితే బయలుదేరుతున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు బయలుదేరి తన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 12 గంటలకు ఇటు పోలవరం హిల్ పాయింట్కి చేరుకుంటారు. హిల్ పాయింట్ నుంచే సుమారు 12 గంటల నుంచి 1:30 వరకు కూడా అధికారులతో అక్కడ ఏదైతే వ్యూ పాయింట్ నుంచి అన్నీ కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 1:30 నుంచి మళ్ళా ఆయన బయలుదేరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు పనులు ఉన్నాయో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 3 గంటలకు అధికారులతో ఈ యొక్క పనుల పురోగతి పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి 3వ సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులను అయితే వేగంగా పరుగులు పెట్టించారు. అనంతరం వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వైసీపీ రివర్స్ టెండరింగ్ పేరుతోటి పూర్తిగా పనులను రివర్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండేటువంటి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అక్కడ ప్రతిష్టాత్మకంగా ఏదైతే గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు నిర్మించినటువంటి కాపర్ డ్రామ్ కూడా కొద్దిపాటి కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అంతటి కారణం ఏదైతే కొంచెం పెండింగ్ పని ఉందో పెండింగ్ పని పూర్తి చేయకుండా వచ్చినటువంటి వరదల ప్రవాహానికి ఒక పక్క కుంగిపోయినటువంటి పరిస్థితికి దారి తీయడానికి ప్రధాన కారణం అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కానీ అలాగే అంబటి రాంబాబు కానీ ఎటువంటి పురోగతిని పట్టించుకోలేదు. అలాగే ఏపీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా వెళ్ళి పరిశీలించినటువంటి దాఖలాలు లేవు. అయితే గతంలో ఏదైతే పనులు ప్రారంభించిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా సుమారు 70% పనులను పూర్తి చేసినటువంటి ఘనత కూడా టీడీపీకి చెందుతుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఏదైతే రేడియల్ గేట్లు తయారు చేయించడం కానీ అక్కడ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టడం కానీ అన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో కేవలం కాపర్ డ్యామ్ను పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాల్సినటువంటి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పనులన్నీ ఆగిపోవడమే కాకుండా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు
రాయలసీమ తదితర ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీరుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పోలవరం పూర్తయినట్లయితే కనుక ఇటు శ్రీశైలం నుంచి కృష్ణాకు వచ్చేటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఈ జలాలన్నింటినీ కూడా శ్రీశైలం నుంచి అటు రాయలసీమకు మళ్లించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అంటే ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు మలుచుకోవచ్చు. దీనివల్ల ఇది ఈ పద్ధతి వల్ల ఏదైతే రాష్ట్రంలో సస్యశ్యామలం అవుతుంది దానికి ప్రధాన కారణం పోలవరం అవుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పటికే పోలవరంలో కుడి ఎడమ కాలువలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు కుడి కాలువ ద్వారా పట్టిసీమ నుంచి నీరు అందిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అటు పట్టిసీమ నుంచి నీరు రావడం వల్ల ఇటు కృష్ణా డెల్టా కూడా ఎప్పుడు గతంలో పండేదానికంటే కూడా ఎక్కువ పంటలు పండుతున్నాయండి. దానికి ప్రధాన కారణం అటు గోదావరి నీరు రావడం వల్లనే. అయితే ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్టయితే కనుక చాలా వరకు వ్యయం తగ్గుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ పంటలన్నీ ఈ భూములన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. అయితే శ్రీశైలం నుంచి మిగులు జలాలు ఏవైతే కిందకి ప్రకాశం బ్యారేజ్కి రావాల్సినటువంటి ఉన్నావో ఇవన్నీ కూడా అక్కడ వాటిని వేరే ప్రాంతానికి మళ్లించుకుని ఇంకా సస్యశ్యామలం చేసేటువంటి రాయలసీమను ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక బృహత్కర కార్యక్రమానికి పోలవరం ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఈ పోలవరం ఏదైతే ఉందో ఇది ప్రజల జీవనాడిగా కూడా చెప్పుకునేటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయితే ఇప్పుడు మరలా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరొకసారి ఆ పనులను పరిగెట్టించేందుకు మరలా సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని తొలి పర్యటన కూడా అక్కడే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తగ్గట్లుగా అక్కడ అధికారులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్ననే అక్కడికి వెళ్లి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చూశారు. అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పనులను ఇంకెంత స్పీడ్గా పరిగెట్టించగలం, కేవలం 2 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా అధికారులను ఈరోజు అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సమీక్ష సమావేశంలోనే కీలక అంశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వీరెవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు కూడా ప్రాజెక్టును సందర్శించి అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళి ఆ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు 11 గంటలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు 12 గంటలకు పోలవరంలోని ఈ యొక్క ఏదైతే హిల్ వ్యూ ఉందో అక్కడికి చేరుకుంటారు. అక్కడ నుండి తర్వాత పనులను పరిశీలిస్తారు. పనులను పరిశీలించి 3 గంటల నుండి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో కూడా మాట్లాడతారు. మీడియా సమావేశంలో ప్రస్తుతం పోలవరం పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయింది, ఏ పనులు ఎక్కడ ఆగిపోయాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన ఒక నివేదికను కూడా సమర్పిస్తారు. ఆ నివేదికను మీడియా ముందు ఉంచిన తర్వాత ఈ పనులు ఎప్పటిలోగా పూర్తి చేయగలమనేది కూడా ఈరోజు మీడియా ద్వారా ఇటు రాష్ట్ర ప్రజలకైతే తెలిపేటువంటి అవసరత అయితే కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు. సురేష్, ఇక సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో సందర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. థ్యాంక్ యూ శశిరేఖ. నూతన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మరొక మారు తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఏమైనప్పటికీ కూడా ప్రత్యేకంగా 11 గంటలకు ఉదయం 11 గంటలకి ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. చేరుకున్న వెంటనే ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో ఉన్న ఎగువ డ్యామును అలాగే దిగువ డ్యామును అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్వయంగా ఆయన పర్యవేక్షిస్తారు. ఏదైతే
ఏదైనప్పటికీ చూసుకుంటే దాదాపు ఆ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా 2020 సంవత్సరంలో వచ్చినటువంటి వరదల కారణంగా ఇక్కడ కాపర్ డ్యాము అలాగే డయాఫ్రమ్ వాల్లో కూడా కొద్దిగా మరమ్మతులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ నిర్మీనం అయిపోయింది. దీంతో పాటుగా ఇక్కడ గుత్తేదారులకు చెల్లించాల్సిన 294 కోట్ల రూపాయల వరకు దాదాపు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇక్కడ పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ పోలవరం కలల పంటగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 సంవత్సరం వరకు జరిగే మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారం పోలవరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పనులను వేగవంతంగా చేశారు. అలాగే దాదాపు 70% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయిపోయినప్పటికీ ప్రభుత్వం మారిన వెంటనే రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సంవత్సరం పాటు కాలయాపన జరిగింది. అటు తర్వాత దీని ప్రసక్తే లేకుండా దీని పనులు ఎక్కడెక్కడ నిలిచిపోవడం దీని ప్రసక్తి లేకుండా అయిపోయింది. అయితే నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిని పోలవరం ప్రాజెక్టు మీద నిలిపారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి పర్యటనను కూడా పోలవరం నుంచే ప్రారంభించడం, ఇక్కడ అధికారులతో సమీక్షించి ఇక్కడ పనుల తీరు ఏ రకంగా జరిగినాయి, ఇప్పటివరకు ఎంతవరకు పనులు సాగినాయి, అసలు పనులు నిలిచిపోవడం గల కారణాలు ఏమిటనే దానిపైన అది స్వయంగా ఆయన స్వీయ పర్యవేక్షణలో ఆయన పరిశీలించడంతో పాటు అడుగడుగున పరిశీలించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు అలాగే ఇంజనీరింగ్ అధికారులతో కూడా ఈ సమావేశమయ్యి దానికి సంబంధించిన మొత్తం సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలంటే పోలవరం ముంపు కాలనీలకు సంబంధించి విలీన మండలాలను కూడా అప్పుడు పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన వెంటనే పోలవరం ముంపుకి సంబంధించిన 7 మండలాలను విలీన మండలాలను తెలంగాణలో నుంచి ఏపీలోకి కలపడం జరిగింది. దీనికి సంబంధించి R&R ప్యాకేజీకి కానీ అలాగే పునరావాస ఏర్పాట్లు చేయడంలో కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను అయితే ఖాళీ చేయించినప్పటికీ వాళ్ళకి నష్టపరిహారం కానీ పునరావాస కేంద్రాలు కానీ కాలనీలు నిర్మించడంలో కానీ ఎటువంటి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చూసుకుంటే దేవీపట్నానికి సంబంధించి అక్కడ పూర్తిగా గ్రామాన్ని అయితే ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 5 సంవత్సరాల్లో పనులు అనేవి ఎక్కడ నిలిచిపోయి దాదాపు పోలవరం ప్రాజెక్టే నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు కలల పంటగా పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాపర్ డ్యాము అలాగే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి మరమ్మతులు ఏ రకంగా చేపట్టాలి, దీనికి సంబంధించిన వ్యయాలు ఎంతవరకు ఖర్చు అవుతాయనే దానిపైన ఒక నివేదికను సమర్పించాలని ఇప్పటికే అధికారులు అయితే చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఒక అంచనాలతోటి అధికారులు చంద్రబాబు నాయుడుకి సమీక్షకి సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దీంతో పాటుగా ఇక్కడ మొత్తం డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా పునరుద్ధరించాలి, తిరిగి నిర్మించాలా లేకపోతే దీనికి ఏమైనా మరమ్మతులు చేపట్టాలనే దానిపైన పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో మొత్తం ఇరిగేషన్ అధికారులు చలనం పుట్టినట్టుగా అయింది. ఇప్పటికే R&R ప్యాకేజీకి సంబంధించి పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సమాచారం అయితే సేకరించుకుని చంద్రబాబు నాయుడు ముందు పెట్టడానికి అధికారులు సిద్ధపడ్డారు. ఏదైనప్పటికీ చూసుకుంటే మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనులు విషయంలోకి వస్తే ఇక నుంచి ప్రభుత్వం ప్రతి సోమవారం పోలవరం అనే నినాదంతో ప్రతి నెలలో మొదటి సోమవారం చంద్రబాబు నాయుడు ఇక్కడికి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి ఇక్కడికి రానున్నట్లుగా ఇక్కడ ఉన్నట్టు అధికారుల నుంచి సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ చూసుకుంటే ఇక నుంచి పోలవరం పరుగులు పెడుతుందని, పోలవరం పనులు కూడా పూర్తవుతాయని, అలాగే దాదాపుగా ఇక్కడ పట్టిసీమకు ఇది పోలవరం కనుక సమీపంలో ఉన్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేది ఉంది కూడా, అది కూడా 5 సంవత్సరాల నుంచి నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో దాన్ని కూడా పునరుద్ధరించే ఆలోచనలతో కూడా ఈ పోలవరం ప్రాజెక్టు సమీక్షలో భాగంగా పట్టిసీమ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారనే దానిపైన ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సురేష్.